హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నికితాస్ వరల్డ్. ఇవాళ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేము టీచర్స్ అందరు కలిసి పిక్నిక్కి వెళ్ళాము. ఇప్పుడు మేము విజిట్ చేసిన ప్లేస్ రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ గ్రీనరీ ప్లేసెస్ అండ్ అంతా ఫౌంటైన్స్ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ప్లేస్లో గబ్బర్ సింగ్ మూవీ సీన్ జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న ఇల్లు రెబల్ మూవీలో అండ్ ఇది అత్తారింటికి దారేది మూవీలో యూజ్ చేశారంట. ఈ ప్లేస్ చూడండి, శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్ వాళ్ళ హాస్టల్ ఉంటుంది కదా, అది. ఇక్కడ ఒక స్పెషల్ సెంట్రల్ జైల్ కూడా ఉంది. అన్ని మూవీస్లో యూజ్ చేస్తారు కదా, అదే తండేల్ మూవీలో అండ్ ఖైదీ నెంబర్ 150 మూవీ సీన్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఈ స్టాచ్యూస్ చూస్తే రియల్గా జైలర్స్ లాగా, వీళ్ళందరూ రియల్గా ఇట్లా ఖైదీలాగా కనిపిస్తున్నారు కదా. నెక్స్ట్ ఈ ప్లేస్లో చూడండి, అందరూ రాజులు కలిసి ఒకటే చోట సభ చేసి మాట్లాడుతున్నట్టు, రియల్గా మాట్లాడుతున్నట్టు అనిపించింది కదా. అసలు నిజంగా ఇక్కడ అన్ని స్టాచ్యూస్ కూడా చాలా రియలిస్టిక్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని ఫౌంటైన్స్ కంటే ఈ ఫౌంటైన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మన డార్లింగ్ సెట్కి వచ్చేసాం, అదే బాహుబలి సెట్కి. ఇది చిన్న మహిష్మతి సామ్రాజ్యం ఇక్కడ చూపిస్తుంది. మనం ఎలాగో రియల్ ఎద్దుతో ఫైట్ చేసి గెలవలేము కదా అని చెప్పేసి నేను కూడా బాహుబలి ఎద్దుతో ఫైట్ చేసిన కొంచెం సేపు, విన్ అయిపోయినా కూడా. ఎద్దు పాపం చాలా మంచిది, ఏమంటలేదు. ఈ సంఖ్యలు గుర్తున్నాయా? దేవసేన నిబంధించిన సంఖ్యలు. అండ్ ఈ రథం బాహుబలి మూవీలో ఫస్ట్ సీన్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న పెద్ద మనిషి ఎవరో కమెంట్ చేసేయండి. అన్నీ ఉన్నాయి కానీ మన డార్లింగ్ స్టాచ్యూ ఒక్కటి లేదన్న డిస్సాటిస్ఫాక్షన్తో ఆయన పోస్టర్తో ఫోటో దిగి వచ్చేసాను నేను. అండ్ ఇదేమో జపానీస్ స్పాట్ అంట. నెక్స్ట్ ఇది బటర్ఫ్లై గార్డెన్కి వచ్చేసాము. నిజంగా అన్ని రియల్ బటర్ఫ్లైస్, రియల్ ప్లాంట్స్ అన్నీ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ రియల్ బటర్ఫ్లైస్ అండ్ ఇప్పుడు నేను చూపించే ఈ స్పాట్ చూస్తే మీకు ఏదో ఒక సాంగ్ గుర్తొస్తుంది, అదేంటో కామెంట్ చేసేయండి. ఇదేమో బర్డ్స్ వరల్డ్. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, అన్ని టైప్స్ ఆఫ్ కలర్ఫుల్గా ఉండే. అసలు చాలా నచ్చింది నాకు ఈ ప్లేస్ అయితే. టైప్స్ ఆఫ్ డక్స్, బర్డ్స్, ప్యారెట్స్ అవన్నీ. నిజంగా నేను వీడియో తీసా కానీ వాటి నేమ్స్ వీడియో తీయడం మర్చిపోయాను. పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఇట్లా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, ఇది ఈ బర్డ్ ఆ బర్డ్ అని. ఇక్కడ ఆస్ట్రిచెస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, వాటి కోసం కూడా సపరేట్గా ప్లేస్ ఉంది. 3 చూసాను నేను ఇక్కడ. అండ్ వాటి ఎగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది ప్లాంట్స్ వరల్డ్. ఎంత బాగుంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ ఎంత ప్రశాంతంగా అనిపించింది. ఆ మ్యూజిక్, ప్లాంట్స్ చాలా డిజైనర్గా సెట్ చేశారు అండ్ చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. ఈ ప్లేస్ దగ్గర ఈ ఫౌంటైన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇట్లా వాటర్ ఫాల్ ఉంది చిన్నగా. లోపలికి వెళ్తే ఒక గుహలాగా ఉంది. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళినప్పుడు ఆ గుహలోకి వెళ్తేనే భయమైంది నాకైతే ఫస్ట్, ఎందుకంటే చీకటిగా ఉండే. ఏముంది అంతగానం చూద్దామని అంటే అక్కడేమో శిల్పి చెక్కుతున్నట్టు ఒక స్టాచ్యూ, బుద్ధ స్టాచ్యూ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఈ స్నేక్. అసలు టర్న్ అవ్వగానే చూసి భయపడ్డా, ఎందుకంటే అది నిజంగా స్నేక్ లాగా అనిపించింది. అండ్ ఇవి ప్లాంట్స్, మనకు తెలియని ట్రీస్ కూడా ఉన్నాయి ఇందులో. ఇన్ని టైప్స్ ఉన్నాయా అని అనిపించింది చూస్తే. అండ్ నెక్స్ట్ ఇక్కడ రామోజీ మూవీ మ్యాజిక్ అంట. ఇక్కడ RRR మూవీ సీన్ జరిగింది, అదే జెన్నీ కార్లో వస్తుంది కదా. అండ్ ఇక్కడేమో రియల్ యాక్షన్ షో జరిగింది. అక్కడ ఏం చూపించారంటే మనం ఇక్కడ ఓన్లీ నార్మల్గా యాక్ట్ చేస్తాం కానీ ఆ వ్యూలో ఏమో నిజంగా ఆ ప్లేస్ అవన్నీ జస్ట్ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ అంటారు కదా, అది. ఆ అమ్మాయి అక్కడ నార్మల్గా మూవ్ అవుతుంది కానీ ఇక్కడ ఆమె కాస్ట్యూమ్ అవన్నీ చేంజ్గానే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మేము ఒక నార్మల్ రూమ్లో నిల్చున్నాం. అండ్ అక్కడేమో ఏదో ట్యాంక్ బండ్ దగ్గర నిల్చున్నట్టు ఉంది. అండ్ ఇదేమో రాజమండ్రి ఎయిర్పోర్ట్. అన్ని మూవీస్లో ఆల్మోస్ట్ ఇదే చూపిస్తారు. ఇది నిజంగా అసలు ఫ్లైట్ లేదు, కాకపోతే దాన్ని పర్మనెంట్గా అట్లా కట్టేసి లోపల అట్లా అరేంజ్మెంట్ చేసిర్రు అంతే. మనకి ఎంత రియలిస్టిక్గా చూపిస్తారు కదా మూవీస్లో. అయితే నేను కూడా వెళ్ళిన లోపలికి.
అరేంజ్మెంట్ కూడా నిజంగా చాలా, అసలు చాలా రియలిస్టిక్గా ఉండే. లోపలికి వెళ్ళేసరికి నాకు ఫస్ట్ నాగార్జున బ్రహ్మానందం గారే గుర్తొచ్చారు. అండ్ ఇది మళ్ళీ రియల్ యాక్షన్ షో అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ కూడా ఒక 3 లేడీస్ని ఇట్లా బైక్ నడిపినట్టు చేయండి జస్ట్ అట్లా అని అన్నారు. అయితే వాళ్ళు నిజంగా ఓన్లీ అక్కడ ఉన్నారు, కానీ వెనకాల చూడండి పైన స్క్రీన్ మీద ఏదో నిజంగా రోడ్డు మీద నడుపుతున్నట్టు అట్లా అట్లా అని కనిపిస్తుంది. మొత్తం గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ నాకు అన్నిటికంటే బాగా ఇదే నచ్చింది. లైట్ షో, అది లైట్ షోకి వెళ్ళాం. ఇది చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి కొంచెం సేపు. ఇవన్నీ చిల్డ్రన్స్ కోసం ఇదే బాగుంది. మనం ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాము. రియల్లీ దిస్ ఇస్ నైస్. Her hair is nice. Nice. Urumala people coming.
इच्छा भी पूरी कर दूं। मैं दिशा से शादी करना चाहता हूँ। These are places. Five minutes over. 5 minutes over. Marriage. Nice dress. Wow. We are playing nice. Second. This is nice. Any driver is not there. Very nice. They finished now. Here it will stop. ఇక్కడ చూడండి, నేను అమెరికాకి ఆగ్రా కూడా వచ్చేసాను. ఇంతకుముందు వీడియోలో మా మాటలు చూసి భయపడకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము స్పేస్ షోకి వచ్చేసాము. అక్కడ ఏంటంటే నిజంగా మనం స్పేస్లోకి వెళ్తున్నట్టు ఫీలింగ్ తెప్పించేసారు అక్కడ కూర్చోగానే వాళ్ళు. Welcome, Voyagers. Oh, there you are. Welcome to your space flight adventure. Scanning for intruders. You can never be too careful. Prepare to descend to the level 21 launch platform. Oh, baboy. Engage space flight runway. Countdown. 5, 4, 3, 2, 1. Ignition. And lift off. On course for the Voyager 2 warp tunnel. Hang on. Oh, space flight central. I'm coming in a little too close to the station. Look out! Oops! Better go to light speed. Ooh, check it out. Now that's an interesting planet. And look. The mothership! Fire torpedoes! Back to Space Flight Central! We've sustained some damage, so we'll have to make an emergency landing. I hope my supervisor's not on the floor. Oops. Shit. Sorry, Supervisor Amitha. Well, I hope you enjoyed your space voyage. Bye-bye, everybody. ఇక్కడ గిఫ్ట్ షాప్స్ చాలానే ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే బడ్జెట్ ఇంకా చాలా బాగుంది. మనం మినిమం మనీ తీసుకొని వెళ్ళాలి ఒకవేళ వెళ్ళాలి ఫ్యామిలీతో అనుకుంటే. అండ్ ఇక్కడేమో ఇది రియాలిటీ షో జరుగుతుందన్నమాట ఇక్కడ. ఇది కూడా బాగుంది, కాకపోతే నేను మధ్యలోనే వెళ్ళిపోయాను, టైం ఆల్రెడీ 6 అయిపోయిందని చెప్పేసి. నెక్స్ట్ ఒక 2-3 గేమ్స్ ఆడేసి వెళ్దామని అనుకున్నాము. మీకేంటి గేమ్స్, చిన్నపిల్లలు ఏమన్నా అనుకోకండి, అప్పుడప్పుడు చిన్నపిల్లలు అయిపోవాలి మనం కూడా. ఈ గేమ్ అయితే ఫుల్ హైలైట్ అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసినాం మేము. ఈ గేమ్ బాగుంది, కానీ ఫస్ట్ దాని అంత థ్రిల్ రాలేదు, నార్మల్గా ఉంది. ఇంకా గేమ్స్ ఆడడం అయిపోయాక ఇంకా లాస్ట్లో ఈ ఒక్క షో చూసేసి ఇంటికి వచ్చేసాం, అంతే. ఈ డే అంతా అలా గడిపేసాం ఇవాళ. అప్పుడప్పుడు ఇలాంటి విజిట్స్ కూడా ఎంజాయ్ చేయాలి కదా. సరే, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.